శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు ఎల్లప్పుడూ తాజా మరియు పౌష్టికమైన ఆహారాన్ని తింటారు కదా. అదేవిధంగా మీ మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు మీ భావోద్వేగ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. భావోద్వేగ ఆహారము అంటే పంచేంద్రియాల ద్వారా మీరు అనుభవించే అంశాలు అని అర్థం. మీరు చూసే మరియు చదివే వార్తలు, సినిమాలు, సంగీతము మరియు మీ చుట్టూ ఉండే మనుషులు అన్నీ మీ భావోద్వేగ ఆహారాన్ని కలిగి ఉంటాయి. వీటన్నింటినీ జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. ఈ విషయాలన్నీ మీ మనసును స్పృహతో ఉపచేతనంగా మరియు మీకు తెలియకుండానే కండిషన్ చేస్తాయి. అందువల్ల ఈ విషయాల యొక్క గొప్ప ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. దానిని కనిష్టముగా, సానుకూలంగా మరియు నిర్మాణాత్మకంగా ఉంచడానికి ప్రయత్నించండి. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి. మంచి మాటలు మాట్లాడండి. మీ భావోద్వేగ శక్తిని కాపాడుకోండి. మీ స్పృహను శక్తివంతం చేయడానికి పెట్టుబడి పెట్టండి. ఈరోజు మీ పైన ఉన్న ఆకాశాన్ని చూసి ధన్యవాదాలు చెప్పండి. ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి. అల్లా మాలిక్.